చూసినట్టయితే యేసు మన హృదయంలోకి ఎప్పుడు వస్తాడని చెప్పి మనం చూస్తూ ఉండాలా లేదా పిలుచుకోవాలా? యేసయ్య నా హృదయంలోకి నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పి ప్రార్థన చేయాలి. మూడవదిగా చూసినట్టయితే మనం చేసిన తప్పిదములు పాపములు ఏమన్నా ఉంటే పశ్చాత్తాపడే మనసును మనము కలిగి ఉండాలి. నాలుగవదిగా నీతి కలిగి జీవించాలి. వీటన్నిటిని బట్టి దేవుడు నేను ఆశీర్వదిస్తాడని నేను వాక్యం ద్వారా సెలవిస్తున్నాను అనమాట. ఆ కలువరి శిలువలో దేవుడు కూడా మన కొరకు బలియాగం అయ్యాడు. ఏ రీతిగా అంటే మనం చేసిన పాపాల నిమిత్తము తప్పిదముల నిమిత్తము ఆ కలువరి శిలువలో దేవుడు బలియాగం అయ్యాడు. తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చి మనల్ని కొనుక్కొని చాలా చనిపోయే ముందు కూడా హింసిస్తున్నప్పుడు, వేదన చేస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన ఏమాత్రము బాధపడలేదు, ఏమాత్రము వేదన పడలేదు. ఈ రీతిగా అయితే తనను కొడుతున్నారు. ఈ రోజుల్లో మనకు ఒక దెబ్బ పడితే అమ్మా అంటాం, కానీ ఆయన ఎదురు కూడా మాట్లాడలేదు. ఏ రీతిగా అయితే గొర్రె కషాయం నమ్మింది అన్నట్టుగా గొర్రె రీతిగా గొర్రె మాదిరిగా వాళ్ళు ఏమి చేసినా కానీ లాస్ట్కు చివరకు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగలు కాబట్టి వీరిని క్షమించాలి. క్షమించే గుణం దేవుడు. మనం ఏం చేసినా కానీ ఆయన క్షమించే గుణం. కాబట్టి మనము ప్రతి ఒక్కరము కూడా దేవుడి వాక్యానుసారంగా నడుచుకోవాలనేది మా ఆశ, మా ధ్యాస. చివరి వరకు మేము అదే పోరాడతాం. దయచేసి ప్రతి ఒక్కరు మోకాలు వేసినట్లయితే ప్రార్థనలో దేవా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు దేవా జక్కయ్య తోపుడు సొమ్ముకు బానిసైపోయినట్టు మేము దేనికైతే బానిస అయిపోతున్నామో అట్టి బానిసత్వం నుంచి విడుదల చేయండి ప్రభువా. నైనా మా హృదయంలోకి రండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి ప్రభువా. ప్రేమగా హృదయపూర్వకంగా మమ్మల్ని నాయన తండ్రి దర్శించండి ప్రభువా. ఎవరైతే ఈ పాదాల చెంత మొరపెడుతున్నారు ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు.